నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన మోస్ట్ బ్యూటిఫుల్ క్యూట్ లుకింగ్ ఉండే జ్యువెలరీ చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నాకు బాగా నచ్చిన జ్యువెలరీ ఒకటి చూపించాలనుకున్నా, అది వచ్చేసి ఇదేనమాట. కలర్ గానీ ప్యాటర్న్ గానీ అంతా ఎంత చక్కగా ఉందంటే చాలా బాగుంది. ఇదంతా చూడండి ఇలా వచ్చిందనమాట. మనకి ఒక లోటస్ ఫ్లేవర్ డిజైన్ తోని వెరీ రీజనబుల్ ప్రైస్ కి ఎంత చక్కగా వచ్చిందంటే వావ్. ఒక 3 లైన్స్ తోని ఇలా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను బ్యాక్ లుక్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ చూసారా ఆ లోటస్ ఫ్లేవర్ డిజైన్ అనేది ఎంత బాగా కనపడుతుందో. కింద వచ్చేసి బీడ్స్ కూడా, అండ్ ఇక్కడ వస్తే 3 లైన్స్ వచ్చేసాయి. పర్ల్స్ అనేవి 3 లైన్స్ వచ్చేసాయి. సో చాలా చక్కగా ఉంది. వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగుంటుంది. మనమైనా కిడ్స్ అయినా ఎవరికైనా వేయచ్చండి. చాలా బాగుంది. బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ అయితే చెప్తాను. సో చూడండి, ఇక్కడైతే ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. చక్కగా ఉందన్నమాట. మిస్ అయితే చేసుకోవద్దు. ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది. ఇలా డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా చక్కగా ఉంది. మనం వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. చెప్పాను కదా, మనమైనా కిడ్స్ అని ఎవరైనా పెట్టుకోవచ్చు అని. దీనికి ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చి చూపిస్తాను ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ వచ్చేసి వావ్, చూసారా ఓన్లీ ఆ లోటస్ డిజైన్ ఒకటి, దాని కింద వచ్చేసి ఇలా బీడ్స్ ఓన్లీ ఇలా వచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది ప్రైస్ అరౌండ్ మనకి 300 అలా 350 320 అలా పడింది అనమాట. చక్కగా వచ్చింది. అండ్ మీకు వన్ మోర్ థింగ్, ఒక విషయం చెప్పాలండి. దీని లోపల మీకు వైట్ కలర్ కనిపిస్తుంది. జస్ట్ మీకు ఓన్లీ సింపుల్ గా వైట్ కనిపిస్తుంది, కానీ ఆ వైట్ కలర్ ఒక డైమండ్ ఫినిషింగ్ అనమాట. డైమండ్స్ ఎలా అయితే షైన్ అవుతాయో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ అలా షైన్ అవుతుంది. ఈ లాకెట్ కోసమైనా మనం పర్చేస్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనకి ఒక డైమండ్ ఫినిషింగ్ అనేది వచ్చిందనమాట. చాలా బాగుందండి. ఇలా లోటస్ ఫ్లేవర్స్ డిజైన్ తోనే చక్కగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి 3 లైన్స్ అనమాట. చూసారా, పర్ల్స్ వచ్చేసి మనకి చక్కగా ఇట్లా 3 లైన్స్ వచ్చాయి. కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుంది. మిస్ చేసుకోవద్దు. ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా. సో ఎవరికైనా నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి. 100% హైలీ రికమెండెడ్ జ్యువెలరీ అనమాట. సో ఫస్ట్ చూపించాను, నాకు బాగా నచ్చింది ఈ జ్యువెలరీ, అందుకే మీకు చూపించాను. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్. నచ్చితే మిస్ చేసుకోవద్దు. డెఫినెట్ గా నచ్చితే మిస్ చేసుకోవద్దు. అస్సలు మిస్ అవ్వద్దు. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది మన ఫస్ట్ జ్యువెలరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక జ్యువెలరీ చూపిస్తాను. సో అది వచ్చేసి ఇలా వచ్చింది. మనకి చక్కగా బ్యాగ్స్ అనమాట. ఇలా చక్కగా ఒక బ్యాగ్ మనము స్టోరేజ్ పర్పస్ కూడా యూజ్ అయ్యేలాగా బ్యాగ్స్ అనేవి వాళ్ళు ఇస్తున్నారు. సో ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది చాలా ట్రెడిషనల్ వేర్ జ్యువెలరీ అని అయితే చెప్తానండి. ఇది సో మీకు కనిపిస్తుంది కదా, పింక్ గ్రీన్ కింద గుత్తు పూసలు. ఈ జ్యువెలరీ ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ వైరల్ అవుతున్న జ్యువెలరీ అనమాట. ఇన్స్టాగ్రామ్ లో పేజెస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి. ఈ జ్యువెలరీ బాగా ఫేమస్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో. సో మనకి మీషోలో వెరీ రీజనబుల్ ప్రైస్ కి 300 అరౌండ్ ఆ ప్రైస్ కి వచ్చింది. చూసారా ఎంత బాగుందో. పెట్టుకుంటే లుక్ వైజ్ గా ఇలా చీరల మీదకి గ్రాండ్ లుక్ అయితే డెఫినెట్ గా ఇస్తుందండి. మంచిగా ఉంది అనమాట. ఇదిగోండి లాకెట్ ఇలా వచ్చింది. నేను దీని బ్యాక్ లుక్ యాడ్ చేస్తాను కదా, మీకు అప్పుడు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడైతే ఇలా వచ్చిందనమాట లాకెట్. అండ్ ఇక్కడ చూస్తే మీకు కుందన్స్ అనమాట. ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కుందన్స్ ఇలా వచ్చాయి అనమాట. సో మనకి లెంత్ కూడా మనం చక్కగా పెట్టుకున్నా కూడా చక్కగా వస్తుంది. నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను, మీకు లుక్ వైజ్ గా అర్థమవుతుంది. సో ఇలా వస్తుంది అనమాట. నెక్ వరకు మనం పెట్టుకుంటే ఈ పైన చూసారా, నేను పెట్టుకున్నది ఈ డిజైన్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయిందండి. దానికి దీనికి చక్కగా ఉంది కదా, సూట్ అయింది కదా. ఇక్కడ వరకు వచ్చింది అనమాట మన నెక్. పర్ఫెక్ట్ అనమాట. మన నెక్ చుట్టూ వస్తుంది. మనకి లెంత్ కింద కావాలంటే కింద పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇలా ఉంటేనే బాగుంటది అనమాట. మనకి సైడ్ ఆ థ్రెడ్ కనబడకుండా ఇలా ఉంటేనే చాలా చక్కగా ఉంటుంది లుక్ వైజ్ గా. చూసారా ఎంత బాగుంది కదా. కాంబినేషన్ కలర్ అయితే చాలా చక్కగా ఉంది. ఇది కూడా మనకి టీనేజర్స్ కి సింపుల్ గా పెట్టుకోవడం నచ్చుతుంది. సో వాళ్ళు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్ కూడా పెట్టడానికి బాగుంటుంది అనమాట. ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ. దీనికి వాళ్ళు ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చక్కగా ఇచ్చారండి, చిన్నగా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను ఒక్కసారి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి. క్యూట్ లుకింగ్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. చూడండి, ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇలా వచ్చాయి అనమాట. మీకు పైన ఫ్లేవర్ కనిపిస్తుందా, కింద వచ్చేసి గుత్త పూసలతో ఇలా ఫ్లేవర్ ఇలా వచ్చిందన్నమాట. డిజైన్ అంతా చాలా చక్కగా ఉంది.
ఇదిగోండి ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది. మిస్ చేసుకోవద్దు. ఎవరికి నచ్చినా డెఫినెట్ గా డామ్ షూర్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తాయి. ఎక్కువ బరువు ఉండదు, చక్కగా సింపుల్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదనమాట మన నెక్స్ట్ జ్యువెలరీ. సో ఇది కూడా ప్రైస్ కి వర్త్ అయితే ఎవరికైనా కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక వెస్ట్రన్ అవుట్ఫిట్ కోసమైనా ఒక జ్యువెలరీ ఆర్డర్ చేశాను, అది చూపిస్తా. ఎంత బాగా వచ్చాయండి ఈ జ్యువెలరీ, అసలు నిజంగా. ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇలాగా ఓపెన్ చేసుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఇంకా క్లియర్ గా. సో ఇలా ఇది వచ్చేసి ఇలా వచ్చింది. ఫ్లేవర్ వచ్చేసి ఇలా చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇది ఓన్లీ వెస్ట్రన్, ఇప్పుడు మనం సింగిల్ పీస్ ఫ్రాక్స్, జీన్స్ టాప్స్ అట్లా వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బ్లాక్ శారీ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. చాలా ట్రెండీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో కదా, చక్కగా ఉంది. మిస్ చేసుకోవద్దు. ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కావాలంటే చెప్పండి, ఇలా వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేస్తాను తప్పకుండా. సో నాకు కూడా ఇప్పుడు చాలా యూజ్ ఉంది, బాగున్నాయి. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది మనకి వెయిట్ కూడా లేదు, లైట్ వెయిట్. ఇవి నా కోసం నేను ఆర్డర్ పెట్టుకున్నా, మన కమింగ్ వీడియోస్ లో నేను పెట్టుకుంటా, మీరు మళ్ళీ అడుగుతా ఉంటారు. సో ఇలా వచ్చింది చూసారా, చక్కగా ఉంది, క్యూట్ లుకింగ్ అనమాట. 2 వచ్చేసే మిస్ చేసుకోండి. నేను అంతకుముందు చూపించాను, ఎవరైనా మిస్ అయితే డెఫినెట్ గా ఇప్పుడు పర్చేస్ చేసుకోండి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లాగా ఒక 3 లోటస్ ఫ్లేవర్స్ వచ్చాయి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, బట్ ఇయర్ రింగ్స్ చిన్నగా ఉన్నాయి, సూట్ కావని పెట్టుకోలేదు. సో ఇలా లోటస్ ఫ్లేవర్స్ ఇక్కడ ఇలా వచ్చి 3 లైన్స్. ఎంత బాగుందో కదా, ఇలా శారీస్ మీదకి మనం వేసుకోవడానికి సింపుల్ గా గ్రాండ్ లుక్ ఇచ్చింది, సింపుల్ గా ఉంది. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్. ఇది కూడా అరౌండ్ 350 390 ఆ రేంజ్ కి వచ్చిందండి. సో చాలా బాగుంది, మంచిగా ఇట్లా లోటస్ ఫ్లేవర్ డిజైన్ తోని చక్కగా వచ్చింది. మీకైతే డెఫినెట్ గా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇక్కడ ఏదైతే లోటస్ ఫ్లేవర్ వచ్చిందో సేమ్ అదే ఫ్లేవర్ వచ్చి కింద చిన్న గుత్తు పూస లాగా వచ్చింది అనమాట. అంతే, చక్కగా ఉంది, క్యూట్ గా ఉంది. ఎవరికైనా నచ్చితే ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదేనమాట. ఇది వచ్చేసి ఇలా వచ్చింది ఈ జ్యువెలరీ. చూడండి ఒకసారి, ఇక్కడ వచ్చేసి ప్యాటర్న్ ఇలా వచ్చింది అనమాట మనకి. సో జ్యువెలరీ వచ్చేసి గొండి ఇలా వచ్చింది చూసారా, కలర్ కాంబినేషన్. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు, కింద వచ్చేసి గుట్ట పూసలా వచ్చాయి. ఇది దీన్ని ఏమంటారు, కంటి జ్యువెలరీ అంటారు కదా. ఇప్పుడు మనకి కంటి జ్యువెలరీస్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదా, అలా అనమాట. గోల్డ్ ప్లేటెడే వచ్చిందండి, మనకి మ్యాట్ రాలేదు, గోల్డ్ ప్లేటెడే వచ్చింది. చక్కగా ఉంది. దీనికి కూడా బ్యాక్ లుక్ యాడ్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది మనకి జ్యువెలరీ. ఇక్కడ కంటి ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి ఇలాగా. అండ్ ఈ లాకెట్ వచ్చేసి ఇలా వచ్చింది చూసారా, అమ్మవారి ఫినిషింగ్ తోని. ఇక్కడ గుట్ట పూసలతో అమ్మవారి ఫినిషింగ్ తో వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా అమ్మవారి ఫినిషింగ్ కూడా చక్కగా ఇచ్చారు. సో ఇది చీరలకి ఇట్లా పైన షార్ట్ నెక్లెస్ అంటాం కదా, అలా షార్ట్ నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది. అండ్ బ్యాక్ చూస్తే బ్యాక్ అయితే మనకి ఇలా ఇచ్చారనమాట. కాంబినేషన్ కలర్ అంతా బాగుంది, మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు, దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి అనమాట. ఇలా ఒక జుమ్కాస్ టైప్ ఇలా వచ్చాయి చూసారా, ఇక్కడ ఇలా వచ్చిందా, కింద వచ్చేసి గుత్త పూసలు వచ్చి జుమ్కాస్ లాగా ఇలా వచ్చాయి అనమాట. కాంబినేషన్ కలర్ అంతా చక్కగా ఉందన్నమాట, మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదంతా మనం గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే. ఇదిగోండి మీకు లోటస్ ఫ్లేవర్స్ కనిపిస్తున్నాయా, ఇక్కడ ఫ్లేవర్స్ కంప్లీట్లీ గోల్డ్ లో. మనకి బ్యాక్ చైన్ కూడా మనం గోల్డ్ చేయించుకుంటే, కొత్తగా గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చింది అనమాట. చూసారా ఇలా వచ్చింది, చక్కగా ఉంది కదా, మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా బరువు కూడా ఉందండి, చాలా బాగుంది ఫినిషింగ్. నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తే మీకు అర్థమైంది. ఇది ఒకటి చూడండి ఇలా వచ్చింది అనమాట. చూసారా ఇలా కింద వచ్చేసి గుట్ట పూసలు ఇలా వచ్చాయి. అండ్ బ్యాక్ కూడా ఫినిషింగ్ చూపిస్తాను. బ్యాక్ చూస్తే మనకి ఇలా చక్కగా ఫోల్డ్ అయిపోతుంది, ఎలా అంటే అలా మనం క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి గోల్డ్ కి ఎలా అయితే వస్తుందో అలా ఫినిషింగ్ వచ్చింది. చైన్ ఇలా వచ్చిందా, దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి అనమాట, చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ కూడా చక్కగా వచ్చాయి. ఇలా ఒక ఫ్లేవర్ టైప్, ఇప్పుడు దాంట్లోనే ఒక ఫ్లేవర్ ఎలా ఉంది చూసారా, ఇలా వచ్చింది. ఒక ఫ్లేవర్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీటన్నిటికీ బ్యాక్ లుక్ యాడ్ చేస్తే ఇది కూడా ఎంత బాగుందో, క్యూట్ లుకింగ్ ఉంది. నేను ఒకసారి ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఇది కూడా చక్కగా ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో, క్యూట్ లుకింగ్ ఉంది. ఫ్లేవర్స్ ఇప్పుడు ఇవేనండి బాగా ట్రెండ్ లో ఉన్నాయి, ఇన్స్టాలో కూడా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుంది, అంత గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది, మిస్ అవ్వద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదన్నమాట
ఇదన్నమాట ఈ రోజు వీడియో. టోటల్ ఒక 5 to 6 జ్యువెలరీస్ చూపించాను. వీటిలో మీకు ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. నేను వేసుకున్న ఈ చీర కూడా మీషోలో పర్చేస్ చేసింది. ఈ బ్లౌజ్ మాత్రం మీషోలో కాదు, ఇది వేరే డ్రెస్ అనమాట. లెహంగా మీద బ్లౌజ్, ఇది మీషోది కాదు. ఇట్లా జస్ట్ ఆరెంజ్ కలర్ మ్యాచ్ అయింది అన్నట్టు వేసుకున్నాను అంతే. సో ఈ శారీ నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. 100% హైలీ రికమెండెడ్ శారీ. అండ్ ఇదనమాట. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.